హాయ్, దిస్ ఈజ్ నిర్మల, అడ్వకేట్ ఫ్రమ్ కర్నూల్. ఇవాళ మనం ఒక చిన్న యూస్ఫుల్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. క్యాన్సలేషన్ ఆఫ్ గిఫ్ట్ డీడ్. మనం అందరం అనుకుంటుంటాము, నేను వన్స్ ఒకసారి నా ఆస్తిని రాసిచ్చేసిన తర్వాత గిఫ్ట్ రూపంలో నా కొడుకుకు కానీ కూతురికి కానీ వాళ్ళు నన్ను సరిగ్గా చూసుకోలేకపోతే నేను ఆ గిఫ్ట్ డీడ్ని చాలా ఈజీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు అని అనుకుంటుంటాము. అయితే లేటెస్ట్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పిందండి. జె రాధాకృష్ణ వర్సెస్ పగడాల భారతి కేసులో ఏ క్లాజుతో అయితే మీరు ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారో అకార్డింగ్ టు సెక్షన్ 126 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ 1882 ప్రకారం ఆ క్లాజ్ ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్లో మెన్షన్ చేసి ఉంటే మాత్రమే మీరు ఆ డీడ్ని క్యాన్సిల్ చేసుకోగలరు. సో ఇప్పటి నుంచి ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా డాక్యుమెంట్ అన్నది ఎగ్జిక్యూట్ చేయండి. థ్యాంక్ యూ.